ఫిష్ వెంకట్ గారి ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి క్షీణిస్తుందని చెప్పొచ్చు. నిన్న మనం వాళ్ళ డాటర్తో అలాగే తన భార్యతో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది, అందుకని మేము హాస్పిటల్ కూడా వేరే ఒక హాస్పిటల్కి మార్చడం జరిగింది అంటూ కూడా ఆవిడ చెప్పడం జరిగింది. ఫిష్ వెంకట్ గారితో పనిచేసిన గబ్బర్ సింగ్ బ్యాచ్ మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అమ్మ. అన్న, మీకు ఫిష్ వెంకట్ గారికి ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న మాట, ఎప్పటి నుంచో ఉందని చెప్పొచ్చు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎప్పుడు తెలిసింది మీకు? అంటే ఇంతకుముందు ఇట్లా తెలిసింది. ఇంతకుముందు మనకు పిఆర్కే హాస్పిటల్ అని చందానగర్లో ఉంటుంది. అప్పుడు అన్నకు ఏంటంటే లెగ్కి ప్రాబ్లం అయిన ఉండే. లెగ్ ప్రాబ్లం అయితే దాన్ని సర్జరీ చేయించారు మన తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న అల్లుడు ఆ హాస్పిటల్లో. దాని తర్వాత మళ్ళీ ఒక 6-7 డేస్ తర్వాత మాకు మళ్ళీ ఇక్కడ బోడుపల్ దగ్గర ఆర్బిఎం హాస్పిటల్ ఉంది, దాంట్లో జాయిన్ చేసారంటే మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అన్న పరిస్థితిని చూసి చాలామందికి మేము ఇట్లా హెల్ప్ అడగడంతో మన మైనంపల్లి హనుమంత్ అన్న, విశ్వక్సేన్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇట్లా సహాయం చేయడం జరిగింది. అంటే అన్న, పవన్ కళ్యాణ్ గారు సహాయం చేశారా? ఎందుకంటే దానికి సంబంధించి వార్తలు కూడా ఏమీ రావట్లేదు అని చెప్పి చేశాడు. 2 లక్షలు ఆల్రెడీ వెంకటన్ననే ఇంటర్వ్యూ ఇచ్చిండు ఆల్రెడీ. మళ్ళీ వెళ్దాం అనుకునేసరికి మేము అంటే సార్ వాళ్ళ మమ్మీ కూడా హాస్పిటల్లో ఉండే అప్పుడు కొంచెం బిజీ ఉండి మళ్ళీ వెళ్ళలేకపోయినాము. ఈ ఫర్దర్గా మళ్ళీ వెళ్తాం మేము సార్ దగ్గరికి, దృష్టికి తీసుకుంటాం సార్ దృష్టికి. సార్ ఏమంటారో తెలుసుకుంటాం మేము. ఫిష్ వెంకట్ గారి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుంది అన్నప్పటి నుంచి మీరు ఆయనకి ఎంతో తోడుగా ఉన్నమాట వాస్తవమే అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు హాస్పిటల్ మార్చడానికి గల కారణం ఏంటి ముఖ్యంగా? అంటే మంచి ట్రీట్మెంట్, ఇంకా మంచి ట్రీట్మెంట్ కోసము పిఆర్కే హాస్పిటల్కి తీసుకున్నాం. ఎందుకంటే మొన్న ఇక్కడున్న కోమా స్టేజ్ నుంచి కొంచెం మాట్లాడే వరకు వచ్చిండు, కానీ మళ్ళీ నిన్న నైట్ నుంచి కొంచెం మళ్ళీ అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాడు అని తెలిసింది. ఇప్పుడు మళ్ళీ మేము వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళి చూస్తాము. ఎందుకంటే బయటికి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళడం చాలా బాధాకరమైన విషయం మాకు. ఇక అందరూ హెల్ప్ చేస్తే కొంచెం అన్నకు, ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకు ఏదైనా ఒక సహాయం చేయాలని కోరుతున్నాను. అంటే అన్న, ఇక్కడ కొన్ని వార్తలు ఏమొస్తున్నాయంటే ముందు నుంచి కూడా ఆయన ఆరోగ్యం బాగాలేదు అన్నప్పటి నుంచి కూడా మీరందరూ కూడా ఆయనతో తోడుగా ఉన్నమాట వాస్తవమే, అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు హాస్పిటల్ మార్చడానికి గల కారణం కూడా గబ్బర్ సింగ్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా హాస్పిటల్ వాళ్ళని మేము డబ్బులు ఇవ్వము, కానీ మీరు ట్రీట్మెంట్ చేయాలి అంటూ కూడా మీరు కొంచెం భయానికి గురి చేశారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? అంతా తప్పుడు వార్తలమ్మా. ఎందుకంటే హాస్పిటల్ వాళ్ళు, ఆర్బిఎం హాస్పిటల్ వాళ్ళు చాలా కోఆపరేట్ చేసారు, చాలా మంచిగా చూసుకుర్రు. నరేందర్ సార్ అని ఉండు, ఓన్లీ మెడిసిన్ వరకే డబ్బులు తీసుకుండు, అలాంటి ఇబ్బందులు ఎవ్వరేం పెట్టలే. అది అన్నీ పుకారులే. ఎందుకంటే కొంచెం మంచి ట్రీట్మెంట్ కోసము అక్కడికి అన్నకు అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే, మా డిసిషన్ కాదు అది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే, వాళ్ళ కూతురు కొడుకు గిట్లా పిఆర్కే హాస్పిటల్లో జాయిన్ చేసుకుంటాం మేము అని చెప్పడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళకు నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేయమని చెప్పినుండే, కానీ నిమ్స్ కాదు, మేము అక్కడ వెళ్తాం పిఆర్కి అంటే అది మీ ఓన్ డిసిషన్, అది మేమేం చెప్పలేము. మేము ఓన్లీ వచ్చి మాట్లాడి చేసే వరకే మా బాధ్యత. ఎందుకంటే మీ డిసిషన్ అమ్మ, మీరు ఎట్లా అంటే అట్లా, ఎందుకంటే మీరు ఉండేటోళ్ళు కాబట్టి అంటే వాళ్ళ డిసిషన్ మీద వదిలేసినాం. వాళ్ళు పిఆర్కే హాస్పిటల్ తీసుకోరు. మన మెట్టు సాయి అన్న ఉండు కదా, అన్నవి చాలా హెల్ప్ చేసిండు, మన మినిస్టర్ని తీసుకొచ్చిండు వాకిటి శ్రీహరణ, అలాగే మన హనుమంతనని ఇట్లా సాయాన్ని తీసుకొచ్చి వాళ్ళకి ఆర్థికంగా సాయం చేయడం జరిగింది మెట్టు సాయన్న. మీరు ఆయనతో చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారు, అసలు ఏమని మాట్లాడారు? మొన్ననే ఒక డే బిఫోరే, మొన్న 2 రోజులు 1 డే బిఫోరే మాట్లాడినాము. మన డాక్టర్ గారికి ఇట్లా అన్నతో డైలాగ్ చెప్పించిండు. డైలాగ్ అన్నా అంటే నేను ఇప్పుడు ప్రిపేర్ అయ్యే డైలాగ్ చెప్తాను, నేను ఇప్పుడు చెప్పలేను అట్లా అంటే నేను డైలాగ్ కొడుతుంటే ఇక మావాడు డైలాగ్ కొడుతుంది కదా అని మాట్లాడింది మంచిగా, చాలా సంతోషం అనిపించింది. కానీ మళ్ళీ ఇప్పుడు నిన్న నైట్ నుంచి కొంచెం అన్కాన్షియస్లోకి వెళ్ళిండని తెలిసింది. అంటే ఆయన ఎన్నో సినిమాలు చేశారు, అంటే మీతో కావచ్చు లేకపోతే పెద్ద పెద్ద హీరోలతో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ కూడా ఇండస్ట్రీ నుంచి ఎందుకని స్పందన లేదు అంటారు? అసలు పెద్ద పెద్ద హీరోలతో చేసినప్పటికీ కూడా ఇప్పుడు వరకు ఎవరు స్పందించట్లేదు, ఎందుకని? అది అయితే నేను చెప్పలేను మేము, ఎందుకంటే తెలిసి వాళ్ళు ముందుకు వచ్చి చేస్తే కానీ బలవంతంగానైతే మనమైతే ఏం చేయలేం. ఇప్పుడు తెలిసిన వాళ్ళు, ఇప్పుడు విశ్వక్సేన్ బాబు ఉండు తెలిసిండు, ఆయన వచ్చి చేసిండు, హనుమంత్ అన్న ఉండు వచ్చి చేసిండు. అట్లా చిన్న చిన్న ఇప్పుడు యూట్యూబర్స్ ఉన్నారు, యూట్యూబ్ ఛానళ్ళు వాళ్ళు ఇమ్రాన్ భాయ్ పోయి ₹1,00,000 ఇచ్చిండు. ఇట్లా తెలుసుకొని వచ్చి చేస్తే మనమైతే ఇక బలవంతం పెట్టలేము. తెలిసినాక అవి మనం ఏమనలేము. అది చివరిగా ఏమంటారు మరి ఈ వార్తలకి? మీరు ఏమని సమాధానం చెప్తారు చివరిగా? అంటే ఏం వార్తలు అంటారు? అదే మీరు హాస్పిటల్ వాళ్ళ యాజమాన్యాన్ని బెదిరించారు? లే అంత తప్పుడు వార్తలు. ప్లీజ్ దయచేసి మాకు బెదిరిపోయేవాళ్ళు కాదాళ్ళు. ఎందుకంటే బెదిరిస్తే మంచి ట్రీట్మెంట్ ఏడైతే చేస్తారు వాళ్ళు భయపడి,
అట్లాంటిది ఏం లేదు భయ్యా, అన్ని తప్పుడు వార్తలు. అది బెదిరించడం ఏం లేదు. ప్యార మొహబ్బతోనే మేము అడిగినాం, వాళ్ళు బి చాలా సహకరించారు. వాళ్ళు డాక్టర్ సాబ్ వద్దు అన్నా కానీ వాళ్ళు అక్కడ వేయరు, అది వాళ్ళ ఇష్టం, ఫ్యామిలీ మెంబర్స్. అంటే డాక్టర్స్ అక్కడే ఉండి ట్రీట్మెంట్ చేయించుకోమని చెప్పారు. అన్నాడు ఇక్కడ వస్తే ఉంచండి, ఎందుకంటే మినిస్టర్ వాళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళు ఏమైనా ఉంటే నేను చూసుకుంటాము అంటే ఫర్దర్గా మంచి హాస్పిటల్కి తీసుకెళ్తాం, ఇంకా మెరుగైన ట్రీట్మెంట్ కోసం అని మేము అక్కడ తీసుకెళ్తామంటే యాజ్ యువర్ విష్ అని డాక్టర్ సాబ్ అన్నాడు, వాళ్ళు అక్కడ తీసుకెళ్ళారు. సో చూడొచ్చు, ఫిష్ వెంకట్ గారి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కాబట్టి హాస్పిటల్ మార్పు చేశారే తప్ప మా ఎటువంటి జోక్యం కూడా లేదు అంటూ కూడా గబ్బర్ సింగ్ టీం అయితే అంటున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రం కుదుట పడాలని కూడా మనం కోరుకుందాం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.